పాయింట్ ప్రెజెంటేషన్ వివాదంపై అధికార కాంగ్రెస్ కి ప్రశ్నలు సంధించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ మాటలపై కూడా హాట్ కామెంట్స్ చేశారు. బ్రేకింగ్స్ ని మనం చూస్తూ ఉన్నాం. విపక్షంలో ఉండగా పీపీటీని కాంగ్రెస్ వ్యతిరేకించింది అన్నారు వేముల. అప్పుడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వద్దని ఇప్పుడు ఎందుకు ఇస్తోందని ప్రశ్నిస్తూ ఉన్నారు. విపక్షంలో ఉంటే వద్దంటారు, అధికారంలో ఉంటే ఇస్తారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు వేముల. ఆనాడు రేవంత్ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని వ్యతిరేకించారు అన్నారు. మేం పీపీటీని వ్యతిరేకించడం లేదు, కానీ మాకు ఇవ్వాలంటున్నాం అని ఆయన వివరిస్తూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ కి పీపీటీ అవకాశం కల్పిస్తే సభకు వెళతామంటున్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం తప్పు, ఇవాళ అధికారంలో ఉంటేనేమో పీపీటీ అసెంబ్లీలో ఇవ్వడం కరెక్ట్. వీరి ద్వంద్వ ప్రమాణాలని దయచేసి తెలంగాణ సమాజం ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నా. వారు బైకాట్ కూడా చేసినారు. ఆ రోజు బీఏసీలో చెప్పినారు, వాళ్ళు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాము అని చెప్పినారు. అప్పుడు మేము బీఏసీలో అడిగినాం, అయ్యా మీరు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మా వైపు వాదన కూడా ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి హక్కు మాకుంటుంది, మాకు కూడా అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి అని బీఏసీలో హరీష్ రావు గారు నేను ఇద్దరం రిక్వెస్ట్ చేస్తాం స్పీకర్ గారు. అప్పుడు నేను ఇయ్యము అని చెప్పినారు. పీపీటీ ప్రజెంటేషన్ మీరు ఇవ్వండి, ప్రజలకు చెప్పండి, కానీ మా వాదన కూడా చెప్పుకునే అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పి మేము స్పీకర్ గారిని కోరినాం. ఇది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న తేడా. సీఎం రేవంత్ అసెంబ్లీలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అన్నారు వేముల. హరీష్ ను బాడీ షేమింగ్ చేస్తున్నారు అన్నారు. కేసీఆర్ చావాలని కోరుకుంటున్నారు అన్నారు. ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని మండిపడ్డారు వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రతిపక్షంగా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దా, భజన చేయమంటారా అన్నారు. ఇక స్పీకర్ మైక్ ఇవ్వరంటే మేమెందుకు అసెంబ్లీకి వెళ్ళాలి అని ప్రశ్నిస్తూ ఉన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. రాష్ట్ర శాసనసభని ఇవాళ ముఖ్యమంత్రి గారు గాంధీ భవన్ లాగానో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు పెట్టుకుంటే పార్టీ మీటింగ్ల మాదిరిగానో వాడుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు అవేం సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కేసీఆర్ గారి చావు కోరుకోవడం, హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేయడం, ఆ అద్దాలు తీసేసి చూస్తే మాడి మసైపోతారు అన్న మాట మాట్లాడడం, ఇట్లా అడ్డగోలుగా గంటన్నర సేపు మాట్లాడడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడొచ్చిన గంటన్నర సేపు అదే రొడ్డ మాటలు మాట్లాడుతుంటే, అదే రోత మాటలు మాట్లాడుతుంటే, అదే కంపు మాటలు మాట్లాడుతుంటే స్పీకర్ గారు ఆయన నిలువరించకపోగా స్వయానా స్పీకరే శాసనసభలో ఆన్ రికార్డు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను అన్నాక ఎక్కడి శాసనసభ, ఎక్కడి సాంప్రదాయాలు? ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనుల్ని విమర్శించకపోతే ఏం చేస్తారండి? పేదల ఇల్లు కూలగొడుతుంటే మరి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించకపోతే భజన చేయాలండి? బాగా చేస్తున్న ముఖ్యమంత్రి ఇల్లు ఇంకా కూలగొట్టని చెప్పాలనా ముఖ్యమంత్రికి?